వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని పోడూరు మండలంలో చంగముల్ ప్రాథమిక ఆరోగ్య గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్య సిబ్బంది లేని అవస్థలు. పేషెంట్స్ చంగముల్ గవర్నమెంట్ హాస్పిటల్కి డాక్టర్ అజయ్ ఎప్పుడు రాడు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్య సిబ్బంది కూడా ఎప్పుడు ఉండరు. ఒక స్టాఫ్ నర్స్ ఉండదు. ఒక పిఎన్ ఎంఏ సిస్టర్ మాత్రమే. ఆమెను డాక్టర్ ఆమెనే సూపరింట్ ఆమెనే స్టాఫ్ నర్స్. ఒక విధంగా చెప్పాలంటే హాస్పిటల్ మొత్తం నడివేది ఒక్కరు మాత్రమే. ఆమెనే ఏఎన్ఎం. చంగముల్ గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లు కొన్ని మాత్రలు వచ్చి ఒక ఇంజెక్షన్ మాత్రమే ఇచ్చి పంపిస్తున్నారు. పేషెంట్స్ డాక్టర్ స్టాఫ్ నర్స్ లేకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎన్నాళ్ళు ఇలా వేచి చూడాలని చంగముల్ గవర్నమెంట్ హాస్పిటల్కి ఇప్పుడు వస్తారు అప్పుడు వస్తారు అనడమే కానీ ఇంతవరకు ఇక్కడ డాక్టర్ ఉన్నాడని సమాచారం కూడా లేదు. ఈ హాస్పిటల్ కూడా దీనస్థితిలో ఉంది. శిథిలావస్థలో పెచ్చులు మొత్తం ఊడిపోవడంతో హాస్పిటల్ మొత్తం క్రాక్ విండోస్ లేకపోవడం చాలా విడ్డూరం. ఈ హాస్పిటల్ని చూసి చూడనట్లుగా బెదిరిస్తున్నారు. హాస్పిటల్ని పట్టించుకునే నాదులు లేరని అక్కడి పేషెంట్స్ చెబుతున్నారు. డిఎంహెచ్ఓ పాల్వన్ కుమార్ జర ఈ చెంగమూల్ హాస్పిటల్ చూడండి అని అక్కడి ప్రజలు పేషెంట్స్ వెళ్లబోస్తున్నారు. డాక్టర్ లేరు కదా ఎట్లా ఏం చేద్దాం చెప్పండి. మీరు చెప్పాలి మేడం. ఏం చెప్పలేదు. మీ పబ్లిక్ ఇబ్బంది అవుతుందండి. అక్కడ పోస్ట్ లేనప్పుడు మీరు ఏం చేస్తారు నేనేం చేస్తాను చెప్పండి. అక్కడ నుంచి రావాలి కదా. అదే కూర్చో పోయేది లేదు. మేడం ఇప్పుడు ఈ 2 డేస్ ఎందుకంటే చాలా పోస్టింగ్ ఏంటి? నేను పిహెచ్ఎన్ అండి. అంతా మీరే చూసుకుంటారా మేడం? డాక్టర్ నేను ఏం చూడాలండి, డాక్టర్ చూస్తారు. ఈరోజు నేను అక్కడ డిఎంహెచ్ ఆఫీస్కి వెళ్ళారు, వచ్చినాక ఆయన చూసుకుంటారు. ఆయన చెప్పింది నేను చేస్తా. ఈరోజు ఆయన లేడు కాబట్టి ఆయన రాసిన చిట్టులు పెట్టి నేను చూసుకుంటాను. ఎప్పుడు రావట్లేదు. ఇన్ఛార్జ్ అజయ్ కుమార్ డాక్టర్. ఓకే ఓకే. ఆయన వచ్చి చూస్తారు. ఈరోజు మీటింగ్ లో వెళ్ళారు. ఆయన రాస్తేనే నేను ఇస్తాను. ఓకే మేడం. నేను సొంతంగా ఏ ట్రీట్మెంట్ చేయను. వచ్చిన జనాలు కూడా ఒకరే తిప్పలు పడుతున్నారు. ఉన్నోళ్ళే స్టాఫ్ మొత్తం చూడాలంటే కూడా వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే కొంతమందిని సిబ్బందిని తెప్పిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. డాక్టర్ అదే తోలియండి అని అనిపిస్తున్నాయి. మీదెవరు? ఎన్ని రోజులే డాక్టర్ లేక? కొత్త స్టాఫ్ ఉన్న కొత్త స్టాఫ్ మంచిగా ఉంటారంటే వాళ్ళు ఎక్కడ పోతే బయట వాళ్ళు